ఇప్పుడైతే రెడీ అయ్యి మా పాపని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నాను. డైలీ నేను చేసే పనుల్లో ఈ పని అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది నా డ్యూటీ. మార్నింగ్ వాళ్ళ డాడీ అయితే పంపిస్తారు, కానీ ఈవినింగ్ వచ్చేసరికి నేనే వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. తన స్కూల్ కూడా నేను చూపిస్తాను, ఓకేనా. యాక్చువల్గా డైలీ ఈ టైంకి మా పాప పడుకొని ఉంటుండే. వాడిని ఇంట్లోనే పెట్టి డోర్ పెట్టేసి పక్క వాళ్ళకి చెప్పి వెళ్తుంటే, కానీ ఈరోజు మెలుకునే ఉన్నాడు కాబట్టి వాడిని కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వర్షం స్టార్ట్ అయింది, అందుకని మా బుడ్డోడిని అయితే వేరే ఇంట్లో ఇచ్చేసి నేను ఒక్కదాన్ని బయలుదేరాను. ఇప్పుడైతే మా చిన్న వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి మేము ఉండే గల్లీ అండ్ ఇది వచ్చేసి థియేటర్ అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ది కొత్త సినిమా రిలీజ్ అయిందిగా, హరిహర వీరమల్లు అని. ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. ఇక ఇక్కడ పక్కకే ఉంది థియేటర్. మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బిగ్ టాస్క్. 10 to 15 minutes నడవాలి ఈజీగా. డైలీ వాకింగ్ అవుతుంది అంతే. ఇక మా బుడ్డదాన్ స్కూల్కి అయితే వచ్చేసాను. ఇదైతే మా బుడ్డదాన్ స్కూల్ అనమాట. లోపలికి వెళ్ళగానే మా బుడ్డదాన్ రియాక్షన్ చూడండి. చూడనే లేదు, తను ఎప్పుడు చూసిందో ఉరుకుతో వస్తూ ఉంది పక్కన. చూడండి అది ఎప్పుడు చూసిందో కూడా తెలియదు. మా పొట్టిని నాకన్నా ముందే ఉరుకుతుంది. ఇంటికి వెళ్ళడం అంటే అంత సరదా. మరి ఎందుకు ఉరుకుతున్నావు ఇంటికి? నేను వస్తున్నా కదా. రోడ్డు పైకి వెహికల్స్ వస్తుంటాయి, మెల్లగా నడవాలి. నడువు. నచ్చలేవా? ఎందుకు? సరే, ఇంటికి వెళ్ళినాక మాట్లాడదాం. దెబ్బ నడవాలి, సరేనా? ఏం తీసుకుంటావు? తీసుకొని సరే తీసుకుందాంలే. మార్నింగ్ ఇప్పిలే రానా నీకు బెల్లం పట్టి? సరే ఇప్పుడు తీసుకుందాంలే. ఇదైతే మేము రెగ్యులర్గా విజిట్ చేసే షాప్ అనమాట. మధ్యలో ఎన్ని ఒక 10 షాపులు వస్తాయి, కానీ మా పాపకు మాత్రం ఈ షాపే కావాలి. ఏం తీసుకుంటావు నాన్న? చాక్లెట్ కాదు, బెల్లం పట్టి తీసుకో, లేకుంటే ఏమైనా తినడానికి తీసుకో. చాక్లెట్స్ వద్దు, తొందరగా. నీకేం కావాలి చెప్పి నేను తీసుకుంటా. ఓకేనా? చాలు మరి నడు. ఇంటికి వెళ్ళినాక లెక్క పెడదువు. మెల్లిగా నడుచుకుంటూ పోనా, నా కింద పడతావు. మార్నింగ్ వెళ్ళేటప్పుడేమో అస్సలు ఇంట్లోకించి వెళ్ళమంటేనే వెళ్ళదు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడేమో అందరికన్నా ముందు ఉరుకుతుంది మళ్ళీ, కదా నాన్న? ఏమేమి వినిపిస్తుంది అవన్నీ ఒకసారి చూద్దాము. ఏమేమి వినిపిస్తుంది నీకు? నువ్వా? ఆమె పెళ్ళి నువ్వేం చేస్తావు? ఏం పెళ్ళి చేస్తావు ఆమె చెప్పు. నువ్వు కరా సైడ్కి రా. ఏం పెళ్ళి చేస్తావు నాన్న? ఫైనల్గా ఇంటికైతే వచ్చేసానబ్బా. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఏమైనా ఇంట్లోకి అయినాక తీద్దాం, సరేనా?
ఆంధ్రప్రదేశ్ అమరావతియా క్యాపిటల్స్ చెప్పిరా నీకు ఈరోజు ఇంకేం చెప్పినానా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇంకా ఉత్తరప్రదేశ్ ఇంకేం నేర్పించినారు నోట్లో పెట్టొద్దు తీయి నానా బ్యాడ్ గల్ అంటారు అందరు ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు మా బుడ్డోడు మా బుడ్డది కొట్టుకోవద్దు అట్లా అనొద్దు సరే అండి బాయ్ మరి బాయ్ చెప్పు నాన్న రుద్ర బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు